నిన్న ప్రీమియర్స్ తర్వాత చెప్పండి. సో హాయ్ సార్, నిన్న ప్రీమియర్స్ తర్వాత నుంచి నేను చూసినప్పుడు బయటకు వచ్చాక ప్రతి ఒక్కళ్ళు చెప్పే మాట ఇట్స్ అ విఐ ఆనంద్ మార్క్. అంటే మీరు ఆ సిగ్నేచర్ క్రియేట్ చేశారు విత్ యువర్ ప్రీవియస్ ఫిలిమ్స్. బికాస్ ఒక్కొక్కటి అంటే మీరు ఆ ట్విస్ట్ రివీల్ చేసిన దగ్గర నుంచి టు ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం ఆ యొక్క ఆ సీన్ నుంచి ఆ తీసుకెళ్లే ఒక ఆ థింగ్ అనేది చాలా బాగుంటుంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది అండ్ ద ట్విస్ట్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ రివీల్డ్ ఆన్ ద ఇంటర్వెల్ బ్యాంక్లో రివీల్ అవుతుంది కాబట్టి సో అది ఎలా ఉండబోతుంది ఏంటి. ప్రీమియర్స్లో చూసినప్పుడు నాకైతే బాగా అనిపించింది. టిల్ ద ఎండ్ కనెక్ట్ అయ్యాను బికాస్ ఆఫ్ సందీప్ అన్నాస్ యాక్టింగ్. సమ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ జస్ట్ లిటరలీ చాలా బాగున్నాయి అండ్ ఎలా చెప్పాలన్న యు ఆర్ కంప్లీట్ యాక్టర్. సో అలా అనిపించింది. ఇది ఎలాగా రిసీవ్ అవుతుంది ఆడియన్స్కి? డెఫినెట్లీ మన ఇంట్రోల్ బ్యాంగ్ అనేది హైలైట్ ఆఫ్ ద మూవీ. సో ఊరి పేరు భైరవ కొనాలి, హైలైట్ ఆఫ్ ద మూవీ అంటే ఇంటర్వల్ బ్యాంగ్. అండ్ డెఫినెట్లీ ఒక సెకండ్ హాఫ్ డ్రైవ్కి ఒక ట్రిగర్ కావాలి. సో ఆడియన్స్ ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ ఇంటర్వల్కి రాగానే మళ్ళీ వెళ్ళిపోవాలని అనిపించాలి ఇమ్మీడియట్గా. సో దే షుడ్ ఫీల్ ఈగర్ టు గో ఇన్ టు అండ్ వాచ్ ది సెకండ్ హాఫ్. డెఫినెట్లీ భైరవ కొనాలో ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఇంటర్వల్ అందరికి వస్తుంది. అండ్ దట్ ట్విస్ట్ విల్ ట్రిగర్ ద సెకండ్ హాఫ్. బేసిక్లీ ఆ డ్రైవ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ప్రీమియస్లో ఉన్న రెస్పాన్స్ కూడా అదే ఉంది, సేమ్ రెస్పాన్స్ ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ వాట్ ఎవర్ వీ ట్రైడ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ ఫర్ ది ఆడియన్స్ అనేది. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ వర్క్స్. థ్యాంక్ యూ అన్న. సో సందీప్ అన్న, వన్ లాస్ట్ థింగ్. ఒక మీ రాజమౌళి గారిని చూసి సారీ అన్న దాటేశాడన్న అని చెప్పి మీకోసం సినిమాకి వస్తే ప్రీమియర్స్లో వాళ్ళిద్దరికి అరిచారు. నాకు కూడా యాక్షన్ పరంగా బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ వెనల్ కిషోర్ గారి కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా, వాళ్ళిద్దరికి కనెక్ట్ అయినట్టు అసలు కావ్య తప్పర్ గారు. ఐఎమ్ గ్లాడ్ ఆనెస్ట్లీ. అన్న ఎప్పుడు అనేది అదే, నాకు వరాలి అందరికీ వరాలి. అక్కడి వరకు వెరీ హ్యాపీ. బట్ కావ్య తప్పర్ నిజంగా చెప్తున్నా బ్రదర్, మీరు ఇక్కడ చెప్తున్నారు. నాకు షూటింగ్ జరుగుతుంటే ఇంతకుముందు నా కెరియర్లో ఒకసారి నిత్య మేనన్తో షూటింగ్ చేసినప్పుడు చాలామంది ఫ్రెండ్స్, యాక్టర్స్, సినిమా వాళ్ళు ఫోన్ చేసి ఒకసారి వచ్చి కలచ్చా అని అడిగారు. మనోజ్ ఒక హీరోయిన్తో ఫోన్ చేసినప్పుడు తన దగ్గరికి అందరూ ఫోన్ చేసి వెళ్ళారు. థర్డ్, నాకు నా లైఫ్లో తెలిసింది కావ్యాన్ని కలడానికి చాలామంది ఫోన్ చేసి వచ్చి కలిసారు. నేను ఒకసారి కలవాలి, ఎందుకంటే సరదాగా ఫ్రెండ్ అని పరిచయం చేయబోయా అన్నారు. సో సందీప్ హాయ్.